బోనాల పండుగ మరియు ఏకాదశి వ్రతం చేసుకున్న అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి దగ్గర బోనాలు ఉన్నాయి. ఏకాదశి ప్లస్ బోనాలు రెండు రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఈరోజు మేము ప్రొద్దున్నే మా మేడం గారు ప్రొద్దున్న 3:30 వరకు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. బోనం కూడా తయారవుతుంది, వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి. నేను యాక్చువల్గా 4 గంటలకు లేసేవాడిని రోజు. ఈరోజు నేను 3:30కు లేసే వరకు బోనం రెడీ అవుతుంది. ఇప్పుడే వీడియో తీస్తున్నాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఏకాదశి ఉండడము ప్లస్ బోనాలు జరగడము. ఏకాదశి పూజ అప్పుడే 3:30 గంటల వరకు బ్రహ్మ గడియల్లోనే పూర్తి అయిపోయింది మా పూజ. ఈ పూజ అయిపోయిన తర్వాత బోనం తయారవుతుంది. మొట్టమొదటిగా లింగమయ్య బోనం చేస్తాం మేము. ఈ చంద్రనార్ కాలనీలో నల్లపోచమ్మ తల్లి దేవాలయంకి మొదటి బోనము మా ఇంట్లో నుంచే బయలుదేరుతుంది. అదిగో అదే బోనము మా శ్రీమతి గారు అలంకరణ చేస్తున్నారు. ఈ బోనం అయిపోయిన తర్వాత మళ్ళా నల్లపోచమ్మకు ఎల్లమ్మకు మళ్ళీ 2 బోనాలు, మళ్ళీ ఇక్కడి నుంచి కాక మళ్ళీ ఈ ఏడుగుల దేవాలయం దగ్గర కూడా బోనాలు సమర్పించుకుంటాము. అక్కడికి 2 బోనాలు వెళ్తాయి మా ఇంట్లో నుంచి. ఫస్ట్ మొదలు మాత్రం ఇది అయిపోతుంది కరెక్ట్. ఈ లింగమయ్య బోనం అయిపోయిన తర్వాత ఆ బోనాలు కూడా చేస్తారు. బోనంలోకి వంటలన్నీ రెడీ అవుతున్నాయి. బెల్లమనము ప్లస్ మరియు నైవేద్యాల రూపంలో బెల్లపు వడలు, బజ్జీలు, పూరీలు సమర్పించేటి అన్ని పిండి పదార్థాలు రెడీగా అయినాయి. వీళ్ళైతే 2:30 గంటలకి 2 గంటల నుంచి రేసారు అనుకుంటా. 2 గంటల నుంచి రేసినాయి కాబట్టి అవన్నీ పనులు పూర్తి అయిపోయినాయి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ లింగమయ్య బోనము అయిపోతుంది. నేను మళ్ళీ 4 గంటల వరకు నేను రెడీ అయిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. పోచమ్మ టెంపుల్కి వెళ్ళి అందరికీ మళ్ళీ అక్కడ అందరికీ అలర్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఎంత తొందరగా బోనాలు మైల బోనం కార్యక్రమం ఉంటుంది. అక్కడ ఎంత తొందరగా కార్యక్రమాలు అక్కడ ప్రారంభమవుతే అంత తొందరగా బోనాలు చేసుకోవచ్చు అన్నట్టు. అందుకని మాకు ఇంట్లో కూడా హడావిడి ఉంది. ఈ లింగమయ్య బోనం రెడీ అయిపోయినాక మా ఇంటి దగ్గరికి ఒక 40-50 మంది వస్తారు. అందరు కలిసి లింగమయ్య బోనం మా ఇంట్లోకి నుంచి ఎదుర్కొని పోతారు. చాలా అద్భుతంగా సన్నివేశం అది, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం 7 గంటల వరకు మా ఇంట్లోకి నుంచి లింగమయ్య బోనం బయలుదేరుతుంది, మొదటి బోనము. ఈరోజు ఏకాదశి రావడం కూడా నేను ఉపవాసం ఏముండను, మా ఆవిడ గారు అయితే మొత్తం ఉపవాసం ఉండి చేస్తారు, దీక్ష ఉంటుంది. నేను మాత్రము అల్పాహారము పాలు తీసుకుంటాను. ఈరోజు అయిపోయింది, లింగమయ్య బోనం కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్ 4 గంటల వరకు లింగమయ్య బోనం కంప్లీట్ అయిపోయిందండి. ఈ బోనం అయిపోయిన తర్వాత మళ్ళా మన పోచమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి ప్లస్ ఏడుగుల దేవాలయాలు కూడా మళ్ళీ బోనాలు అవి కంటిన్యూ చేస్తుంది. చాలా బాగా వచ్చింది లింగమయ్య బోనం. దీపం వెలిగిస్తున్నట్టుగా, అంటే మెయిన్ పెద్ద దీపం కాకుండా చిన్న దీపం ఉంటుంది ఇంకోటి. ఆ చిన్న దీపాన్ని ఇప్పుడు అక్కడ వెలిగించి పెట్టాలి. మరి బోనం తయారు చేసిన తర్వాత దీపం పెట్టకుండా, జ్యోతి వెలిగించకుండా అలా ఉంచకూడదు. ఈ వీడియోలో ఇంతవరకే ఉంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మా పాప వీడియో ఉంది, గోవర్ధని లక్కీ యూట్యూబ్ ఛానల్, దాంట్లో చూడండి, ఫుల్ వీడియో ఉంటుంది.